ప్రతి క్షణం మీ అందరి కోసం అందరి టీవీ. సమాజం ఎడిపోతుంది అనే అంశమే కాదు, అసలు ఇది మాట్లాడటం కూడా చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే గురువు లేకపోతే ఎవరూ లేరు. సాక్షాత్ గురువును మనము భగవత్ స్వరూపంగా కొలుస్తాం మనం. అలాంటి గురువు వల్లనే ఈ రోజు నేనైనా ఎవరైనా కూడా అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి గురువును అత్యంత దారుణంగా చంపడం అయితే ఇది మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉన్నది. సరే, ఏది ఏమైనా కూడా ఒకటే విషయంగా మాట్లాడాల్సింది, తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, గురువులు, ఈ ముగ్గురి మధ్యన ఏం జరుగుతా ఉంది. నిన్న కనీసం మీసాలు కూడా రానినటువంటి ఆ మైనర్లు ఆమె పాఠశాల చదువుకుంటూ రూపారెడ్డి మరి ఆమెను అతి కిరాతకంగా చంపడం పైన మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించడం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి, తర్వాత ప్రభుత్వాలు ఎలా ఉండాలి, సమాజంలో గురువులు పిల్లల మధ్యన బంధం ఎలా ఉండాలి, అనుబంధాలు ఉన్న విషయం పైన ఈ రోజు అందరి టీవీ ప్రత్యేకంగా సమాజం ఎడిపోతుందనే ఒక కార్యక్రమాన్ని ఫోన్ లైన్ ద్వారా తీసుకున్న జరుగుతుంది. ఈ కార్యక్రమం మనతో పాల్పంచుకోవడానికి సెయింట్ పీటర్స్ ఫార్మా కళాశాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వివేకానంద గారు మనతో లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను తర్వాత మైనర్లే చేయడం, ఆమె పాఠశాల చదివినటువంటి పిల్లలే ఆమెను చంపడం ఎలా చూడొచ్చు సార్? సార్, ఇది మీరు చెప్పినట్టు తల్లి తండ్రి గురువు దైవం సార్. చిన్నప్పటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రి 1-10 సార్లు కూడా చెప్పాలి. వాళ్ళ అటైరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర మొదలుపెట్టి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజుల్లో చాలా మారిపోతున్నాయి. దాన్ని వాళ్ళు క్రమశిక్షణ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లి మీదనే ఉంటుంది, తర్వాత తండ్రి మీదనే ఉంటుంది. సరే, గురువు అనేవాడు ఎప్పటికీ దైవంతో సమానమే. గురువు అనేవాడు సపరేట్ దైవం కాదు, గురువే దైవం అసలు. సో వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా ఇంట్లో తల్లిదండ్రులు పోయేటప్పుడే చెప్పి పంపిస్తున్నారు. అది చిన్నప్పటి నుంచి వాళ్ళు మొదలుపెట్టి పీజీ వరకు వచ్చేంత వరకు రోజు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు జాగ్రత్త, మోటార్ సైకిల్ జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త అంటారు గానీ పెద్దవాళ్ళతో ఇట్లా ఉండాలిరా, గురువులకి ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలని మాత్రం చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది. దీని ఇక్కడ మాత్రం దోషుని గుర్తించాల్సింది అయితే తల్లిదండ్రులనే. ఈ నాని చెప్పి చాలా హార్ష్ అనిపించవచ్చు, చాలా మంది బాధ అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం తప్పకుండా తల్లిదండ్రుల నుంచి రావాల్సిందే, వాళ్ళ బాధ్యత అవుతుంది. ఇది మాత్రం చాలా చాలా బాధాకరం. ఇట్లాంటి ముందు జరగకూడదు. అంటే పోలీసింగ్ ప్రభుత్వం ఎంత చేస్తుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కి కాపలా పెట్టదు, ప్రతి ఒక్క స్టూడెంట్ మీద సూపర్విజన్ గైడ్ అయితే పెట్టలేదు. సో ఎవరి పిల్లలు వాళ్ళు పెంచుకోవాల్సిందే, ఎట్లయినా వాళ్ళు చూసుకోవాల్సిందే. అవును. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూస్తారు, ఇప్పుడు పిల్లలు కనీసము అంటే ఆమె విచక్షణ రహితంగా కత్తితోటి పొడిచి చంపడమే కాకుండా ఆమె చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ సంతాప దినాలు ప్రకటించినటువంటి యొక్క క్రమంలో మళ్ళీ ఆమె యొక్క మృతదేహాన్ని కూడా చూడడానికి వచ్చిందంటే ఎక్కడ కూడా వణుక లేదు, భయం లేదు, కనీసం వాళ్ళు చేసిన పశ్చాత్తాపం కూడా లేదనేది ఇక్కడ మనకు సమాచారం ఉంది. అంటే అంత చిన్న వయసులో అంత చిన్న కిరాతకంగా చంపడం, తర్వాత ఈ సోషల్ మీడియా వేదికను కూడా వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా నేను పోలీసులు తెలిపిల్లు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఈ సోషల్ మీడియా వేదిక అనేది ఇప్పుడు ఎంతవరకు అవసరము, తర్వాత ఇలాంటి ఘటనల పైన మనం ఎలా చూడొచ్చు అంటారు? సార్, దేనికైనా మంచి చెడు అనేది ఉంటుంది సార్. సోషల్ మీడియా కూడా అందరినీ చెడు అనలేము, అట్లాంటి అందరూ బ్రహ్మాండంగా మంచి చేస్తున్నారు అనలేము. దానిలో కూడా వారి స్వార్థం గురించి రాజకీయ నాయకులతో కుమ్మకై తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు రాసేవి కూడా చాలా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం కొన్ని నిజాలు కూడా చెప్తున్నారు, వాటిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఆ విషయంలో నో డౌట్ అనమాట. సో ఇట్లాంటి విషయాలకు సంబంధించి మాత్రం సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు కాబట్టి వీటిలో సోషల్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇట్లాంటి ముందు జరగకుండా ప్రభుత్వం తరపున వాళ్లే ఒక ఏజెంట్ లాగా ఉండి పిల్లలకి ఎట్లయితే విద్యాబుద్ధులు కావచ్చు, వాటి మంచి చెడులు కావచ్చు, వాటి ద్వారా చేర్పించాల్సిన బాధ్యత సోషల్ మీడియా తప్పకుండా ఉంటుంది సార్. దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా సోషల్ మీడియాని. ఇప్పుడు ఢిల్లీ ఇన్సిడెంట్ చూసాము, ఎక్కడో దీప్కే ఎక్కడో ఫారెన్ లో ఉండేవాడు సోషల్ మీడియాతో వచ్చేసి ఇంత హడావుడు సృష్టించాడు ఇండియాలో. నిన్న కాక మొన్న తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ ఇప్పుడున్న సీఎం విజయ్ చాలా ఏరియాస్ కి అసలు విజిట్ కి పోను కూడా పోలే, కానీ సీఎం గెలిచాడు. దాని ప్లానింగ్ 10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ద్వారానే మొత్తం సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ మొత్తం చేస్తూ జనాల్లో విపరీత ప్రాపగండా సంపాదించుకున్నాడు, సీఎం గా గెలిచాడు. సోషల్ మీడియాని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు. ఇట్లాంటప్పుడు మాత్రం సోషల్ మీడియా డెఫినెట్ గా గవర్నమెంట్ చెప్పాలని కాకుండా వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చేసి స్టూడెంట్స్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళకి మంచి చెడు చెప్తూ చేయాల్సిన బాధ్యత అయితే సోషల్ మీడియా మీద విపరీతంగా ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు జరిగిన ఘటన ఉంది కదా సార్, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే
ఏం చేయాలి అటు ప్రభుత్వం అయినా తర్వాత ఇటు తల్లిదండ్రులైనా కూడా అంటే అటు పాఠశాలకు సంబంధించిన ఏం చేయాలి, ఎలా ఉండాలంటారు? వీళ్ళు పిల్లలకి డైరెక్ట్ సోషల్ మీడియా మంచి చెప్తే వినరు సార్ వాళ్ళు, నా ఉద్దేశం ప్రకారం పర్సనల్ ఒపీనియన్. వీళ్ళు తల్లిదండ్రులకే చెప్పాలి. స్కూల్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎట్లా గ్యాదర్ చేస్తారో, ఎట్లా మీటింగ్స్ అరేంజ్ చేస్తారో చేసేసి పిల్లల మీద నజరేయండి, పిల్లలు మంచి బుద్ధుల్లో మంచి మార్గంలో ఉండేటట్టు మీరు గైడెన్స్ ఇంట్లో ఇవ్వండి అని చెప్పేసి కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఇస్తూ పోతూనే ఉండాలి సార్ అది. ఓకే, అంటే ఇక్కడ ఒక అంశం చూసినట్టయితే ఈ పిల్లలు తప్పుదారిలో పోతా ఉన్నారు. సరే, అక్కడ ఉన్న సమాచారం మేరకు వాళ్ళు గంజాయి లాంటిది అక్కడ సేవిస్తా ఉంటే ఈమె ఎవరైతే ప్రిన్సిపాల్ రూపారెడ్డి చూసి ఏమో చేసింది, చేసినప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు మళ్ళీ డే స్కాలర్ గా అవకాశం కూడా ఇచ్చింది ఈమె. అవునవును, ఇచ్చిన క్రమంలో వీళ్ళు ఒక కక్ష పెంచుకున్నారు వీళ్ళు ఇక్కడ. తను ఏదో మంచి చేద్దామని పోయింది. గురువు ఆ హృదయం అంతే ఉంటుంది సార్. అది నా పిల్లలు అనుకుంటారు, ఎక్కడో ఒకరిద్దరు అనుకోరేమో గానీ ఎక్కడో వాడు అరుస్తారు. ఎందుకు అరుస్తారు? వాడిని బయట తీసుకొద్దామని, వాడిని మంచి దారిలో పెడదామని. దాన్ని పాజిటివ్ గా తీసుకొని తను మన కోసం చేస్తుందన్న మెచ్యూరిటీ అనేది పిల్లల్లో రావట్లే, అర్థం చేసుకోలేకపోతున్నారు అది. సో దాన్ని నేర్పాల్సిన తల్లిదండ్రులే. బయటకు వస్తే మాత్రం సోషల్ మీడియానే. చూడరాదండి, ఆ డబ్బులతో మోటార్ సైకిల్ కొన్నాడట, వాడు ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడట వాడు ఆ డబ్బులతో. అంటే చిన్న చిన్న వస్తువులకు కూడా ఇంత దారుణంగా ఒక పిల్లలనే కాదులేండి సార్, పెద్దవాళ్ళు కూడా తాకు 100 రూపాయల కోసం తండ్రిని చంపడం, 50 రూపాయల 500 రూపాయల కోసం తాతను చంపిన వాళ్ళు నిన్న మొన్న కూడా న్యూస్ వచ్చినాయి మనకు. అవునవును, అది ఎక్కడో 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 అసలు చాలా దెబ్బతింటుంది సార్. అది రోజులు మారిపోతున్నాయి, టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ వాడు పెద్దోడు అయిపోవాలి, ఈ క్షణంలో వాడు ఎంజాయ్ చేయాలి, రేపు ఎట్లుంటే ఏంటనేది ఈజీ తత్వం అలవాటు అయిపోయింది. రేపుంటే బతుకు, రేపటి వరకు బతుకుతామో చస్తాము. సో ఈ రోజే లైఫ్ ని ఎంజాయ్ చేసి పడేయాలి. దానికోసం ఎంత స్టేజ్ కన్నా దిగజారిపోవాలి, ఏ దొంగతనం చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు అనే స్టేజ్ కు ఆ మైండ్ సెట్ కి వచ్చేసింది సార్. అది ప్యూర్లీ మన ఎడ్యుకేషన్ ఫాల్టే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాల్ట్. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా చాలా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. తర్వాత ఇప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? ప్రతి పొద్దున్న లేచినది వాళ్ళ మీద ఒక నజర్ వేయడమే సార్, వేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అటాక్ కూడా సార్, ఇప్పుడు హెయిర్ స్టైల్ లోనే వాడు ఎట్లాంటి వాడు తెలిసిపోతుంది. అట్లా అని చెప్పి అందరని కాదు, వాడి డ్రెస్ సెన్స్ ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా ఉంటుంది. ఆ డ్రెస్ సెన్స్, ఆ హెయిర్ స్టైల్ ఎట్లుంది. వాడికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ రావడంతో వాడికి ఒక బండి అనేది ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ బండి అనేది ఎందుకు కొని పెట్టాలి? వాడు చదువుకోకపోతే ఏమైతుంది? బండి లేకపోతే వాడిని అట్లా వాడు కౌన్సిలింగ్ ఇప్పించాలి కావాలంటే. డాక్టర్స్ దగ్గరనో సైకియాట్రిస్ట్ తీసుకెళ్లేసి నేను బండి ఉంటేనే కాలేజ్కి వెళ్తా, లేకపోతే లేదనేది ఇట్లా అనేవాళ్ళని మీరు నాకు కలిసి నేను 10 మందిని లైవ్ చూపెడతా మనుషులు. నేను పేరెంట్స్ వచ్చి ఎంత బాధపడుతున్నారు, నేను నా దగ్గరకు వచ్చి వాళ్ళు బాధలు చెప్పుకుంటారు. సార్ మీరు చెప్పండి సార్ వాడికి, అంటే మీరు చెప్పాలి కదండి ఇంట్లో, మీరు చెప్పాలంటే మేము చెప్తే వాడు ఏమైతాడు సార్, వాడు ఏం చేసుకుంటాడు బాధ ఉంది అని ఉంటారు. అంటే మీరు చెప్తేనేమో వాడు ఏదైనా చేసుకుంటానే బాధ ఉంది, మేము చెప్తే వాడు ఏదైనా చేసుకుంటే మా మీద నెట్టేస్తారు అన్నట్టు నేను కొంచెం హార్ష్ గా మాట్లాడుతుంటా వాళ్ళతో. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు జరిగిన ఘటన అదే, ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళు వినకపోవడం కంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారని చెప్పేసి భావిస్తేనే కదా ఇప్పుడు ఈ రూపారెడ్డి హత్య అనేది జరిగింది. సో అంటే ఇప్పుడు దీనికి కట్టడి అనేది మాత్రం పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వాలు ఇటు తల్లిదండ్రులు కూడా కలిస్తేనే అయ్యే అవకాశం కనబడతా ఉంది. అవును, తల్లిదండ్రుల పాత్ర మేజర్ సార్. వన్స్ దే ఎంటర్ ఇన్ టు ద స్కూల్ ఎడ్యుకేషన్ మీన్స్ స్కూల్ టీచర్స్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం ప్రతి ఒక్కరు ఈ రోజున్న బిజీ లైఫ్ లో, ఇప్పుడున్న టెన్షన్ లైఫ్ లో టీచర్స్ అనేవాళ్ళు ఎంతగానో టైం తీసుకుంటారు, ఎంతగానో చేసుకుంటూ పోతుంటారు. కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఎక్స్క్లూజివ్ గా కౌన్సిలర్స్ ని పెట్టుకోవడం కాలేజెస్, స్కూల్స్ లో రోజుకు ఒక 40 minutes, హాఫ్ అన్ అవర్ మినిమం వాళ్ళకి మంచి చెడు ట్రాఫిక్ సెన్స్ గురించి కావచ్చు, క్రైమ్ గురించి కావచ్చు, అట్ ది సేమ్ టైం టెక్నాలజీ డెవలప్మెంట్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇట్లాంటి వాటి మీద ఎడ్యుకేషన్ చేస్తూ దీనిలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఇన్కల్కేట్ చేసి చెప్పుకుంటూ పోయి వాళ్ళని మంచి వాళ్ళ తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. చేయాలి కూడా అట్లా. ఇది ఓన్లీ స్టార్టింగ్ అన్నట్టే. ముందు ముందు ఇంకా ఎన్నుంటాయో. యూట్యూబ్ లో చూసి మర్డర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతదంతా అంటే యూట్యూబ్ లో నేను 15 రోజుల బట్టి అబ్జర్వ్ చేశా. వాడు గ్లోవ్స్ తీసుకొని, వాడు గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని, హుడీ వేసుకొని, తల కనపడకుండా, ఈ మొత్తం ప్లానింగ్ దేని వల్ల అంటే యూట్యూబ్ వల్ల. దాన్ని ఆపలేం, మనం టెక్నాలజీని ఆపలేం, యూట్యూబ్ ని కానీ అదర్ సోషల్ సైట్స్ ఆపలేం. సో అక్కడ స్కూల్స్ లో సార్ ఫ్రమ్ ద డే 1 ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్ కి, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్క్లూజివ్ గా సైకాలజికల్ క్లాసెస్ కి, ఇట్లాంటి వాటికి మాత్రం 80% మ్యాండేట్ చేసేయాలి గవర్నమెంట్ అనేది. అది
ఓకే. సో ఇది ఇప్పుడు సంబంధించిన మనం చూడవచ్చు ఇక్కడ వివేకానంద గారు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. ఎందుకంటే గురువులు ఇక్కడ వాళ్ళు గత కాలంలో ఒకనాటి కాలంలో చూస్తే గురువులు చెప్పినట్టుగా పిల్లలు అంటే విద్యార్థులు విన్నారు కాబట్టి ఇలా ప్రయోజకులుగా మారేలు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ అడావుడి తల్లిదండ్రులకు ఉన్నటువంటి బిజీ లైఫ్ లో పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించకుండా పోవడం, తర్వాత వాళ్ళు చెప్పి వాళ్ళ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏదైనా జరిగినప్పుడు గడ్డం జరగడం. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల విషయం తీసుకుంటే వాళ్ళు సంబంధించిన గిరిజన పిల్లలుగా మనం చెప్పవచ్చు. ఆ తండ్రి మాట్లాడడం విన్నాం మనము. ఆ తండ్రి మాట్లాడినప్పుడు అసలు ఏం చేసింది అనే విషయాన్ని కూడా వాళ్ళకు నిర్ణయం చేసింది. ఎందుకంటే వాడు చంపిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంటికి పోవడము రావడం అనేది జరిగింది అక్కడ. సో అలాంటి క్రమంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఒకళ్ళు అయిపోయినంత వరకు ఎడిపోతున్నారు అనేది ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేస్తేనే, ఎందుకంటే ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యతే ప్రథమము. తర్వాత ఎందుకంటే ఇలా పాఠశాలకు పోయిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్ వరకు మాత్రమే చెప్పగలుగుతారు. దాటిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే అందరికీ పిల్లలు ఉన్నారు. అందరం తల్లిదండ్రుల స్థాయి నుంచి అటు తాతగా తర్వాత ఇటు తండ్రిగా అవన్నీ కూడా పాత్రలు పోషిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.